మానస టీవీ న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్లోని మెట్టుగూడ ఆలుగడ్డ బావి గోపాల్ రెడ్డి లైన్లో ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ అసోసియేషన్ టీమ్ 4 సునందారెడ్డి ఆర్గనైజర్ వారి ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారి మండపం నందు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. డీజే సప్పుర్లతో కోలాటాలతో అంగరంగ వైభవంగా మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శ్రీ దుర్గామాత దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నారని సునందారెడ్డి వారి ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అమ్మవారు మండపంలో కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించారని తెలిపారు. మరి అన్నదాన కార్యక్రమం సుమారు 1000 మందికి నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ టీమ్ మెంబర్స్ వెంకట్, రాజు గౌడ్, సుకేషిని, విఠల్, జయంత్, సంజయ్, స్వరూప్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, అరుణ్ సాయి, ప్రసాద్, నాగరాణి, బబ్బు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి రాజాలింగం. No comments, no violence. మేము ఇది ఫస్ట్ టైం పెడుతున్నాము. మేము అంటే అమ్మవారిది. ఇంకా ఏంటంటే మా కాలనీ వాసులు అందరూ కలిసి మేము పెట్టుకుంటున్నాము. మాది ఇది గోపాల్ రెడ్డి లేన్ టీమ్ 4 మాది. అండ్ మా అసోసియేషన్ పేరు వచ్చి ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఓకే. అండ్ మా దగ్గర ఉన్న నా పేరు సునంద. మాది ఆలుగడ్డ బావి అండ్ గోపాల్ రెడ్డి లేన్. మా అసోసియేషన్ పేరు వచ్చి ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ అసోసియేషన్. అండ్ మాది ఇదే ఫస్ట్ టైం మేము పెడుతున్నాం అనమాట దుర్గామాతది. అంటే అందరు అనుకొని మా బస్తీవాసులు అందరం కలిసిమెలిసి వండుకుంటూ అండ్ ప్రతి ఒక్కళ్ళ సహాయంతో నేను ఇది మొత్తం పెట్టి ఇంకా రోజు అన్నదానం చేస్తున్నాము. సుమారు 1000 మంది దాకా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అండి. అండ్ అది కొంచెం బతుకమ్మ సంబరాలు 9 రోజులు కదమ్మా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? లేడీస్ అందరూ కలిసి ఎలా ప్రోగ్రామ్ చేస్తారు? మేము సంతోషంగా ఆనందంగా మంచిగా చేసుకుంటున్నాం బతుకమ్మ సంబరాలు. మొత్తం కాలనీ అంతా కలిసి ఫస్ట్ టైం అమ్మవారిని పెట్టాము. మేము రోజు మంచిగా ఘనంగా పూజలు జరుగుతున్నాయి మా దగ్గర. ఇక్కడ మొత్తం మా కాలనీ రోజు ఒక అవతారం పూజలు అవుతున్నాయి అమ్మవారి దుర్గామాత. ఇవాళ సరస్వతి మాత, పిల్లలకంతా బుక్కులు ఇట్లా అన్ని పంచినాము. అంతా రోజు మంచిగా ఘనంగా జరిపిస్తున్నాం. మేము పండ్లు పలహాలతో సహా పిల్లలకంతా మేము కన్యా పూజలు ఇట్లా అన్ని చేస్తున్నాం. అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంది? ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకి ఎలాంటి కోరికలు తీరడం అన్ని తీరితే ఇప్పుడు ఫస్ట్ టైం కదా స్వామి సార్, ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ ఈసారి అంతా మేము ఇట్లానే ఉండి మళ్ళీ ఏడాది మంచిగా ధూమ్గా చేయాలని ఉంది మాకు. ఈసారి మేము ఏమనుకుంటున్నాము అంటే ఈసారి మేము పెట్టినప్పుడు మాకు అన్ని మంచిగా సౌకర్యంగా మంచిగా కలిగితే మేము డెఫినెట్గా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తామండి. చాలా ఘనంగా చేస్తాము. మేము షామీర్పేటలో అనుకుంటున్నామండి. అది